మన సమాజానికి ఒక రూల్ బుక్ ఉంటుంది. నువ్వు పుట్టగానే వాడు ఒక మ్యాప్ గీసేస్తాడు. 22 ఏళ్లకి నీ చేతిలో డిగ్రీ ఉండాలి, 24 ఏళ్లకి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగమో గవర్నమెంట్ జాబో రావాలి, 27 ఏళ్ళు వచ్చేసరికి పెళ్లిపీటల మీద కూర్చోవాలి, 30 ఏళ్లకి ఒక ఇల్లు కొనేసి 2 పిల్లల్ని కని అకౌంట్ క్లోజ్ చేయాలి. ఒక్క నిమిషం ఆగు, ఇదేనా లైఫ్ అంటే? ఇదా నువ్వు భూమి మీదకు వచ్చినందుకు సాధించేది? ఈ టైం టేబుల్ని ఎవడు రాశాడు? ఏ దేవుడైనా వచ్చి నీ నుదుటి మీద స్టాంప్ వేశాడా? నో. నీకంటే ముందు బతికిన కొందరు యావరేజ్ మనుషులు వాళ్ళ భయాల నుండి క్రియేట్ చేసుకున్న సేఫ్ జోన్ ఇది. దాన్నే సిస్టమ్ అంటారు. నువ్వు కూడా కళ్ళు మూసుకొని ఆ సిస్టంలో ఒక గొర్రెలాగా మారిపోతున్నావు. 25 ఏళ్ళకి జాబ్ రాకపోతే నువ్వు వేస్ట్, 30 ఏళ్ళకి పెళ్లి కాకపోతే నీకేదో లోపం ఉంది, 35 ఏళ్ళకి సొంత ఇల్లు లేకపోతే నువ్వు లైఫ్లో ఫెయిల్యూర్. ఎవడు చెప్పాడు బాస్ ఈ సోది కథలన్నీ? ఈ భూమి మీద ప్రతి ఒక్కడి సీజన్ వేరుగా ఉంటుంది. ఒక చెట్టుకు కాసే కాయ ఇంకొక చెట్టుకి ఒకే సీజన్లో కాయదు. KFC ఓనర్ కల్నర్ శాండర్స్కి 60 ఏళ్ళు దాటాక సక్సెస్ వచ్చింది. మరి అతను 30 ఏళ్ళకే సూసైడ్ చేసుకొని చావాలా? మనం ఏం చేస్తున్నామంటే పక్కనోడి టైం జోన్ని చూసి మన గడియారాన్ని సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. వాడికి 23 ఏళ్ళకి జాబ్ వచ్చింది, నాకు రాలేదు అని డిప్రెషన్లోకి వెళ్తాం. కానీ వాడికి వచ్చిన జాబ్ వాడికి నచ్చలేదని వాడు లోపల ఎంత ఏడుస్తున్నాడో నీకు అనవసరం. నువ్వు మాత్రం ఆ రేస్లో పరిగెడుతూనే ఉంటావు. ఈ రేస్లో పరిగెట్టి పరిగెట్టి లాస్ట్కి ఏం మిగులుతుంది? 50 ఏళ్ళు వచ్చాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక ఇల్లు, ఒక కారు, కొన్ని EMIలు తప్ప నీకంటూ ఒక్క మెమరీ కూడా ఉండదు. ఎందుకంటే నువ్వు నీలా బతకట్లేదు. ఎవడో రాసిన స్క్రిప్ట్కి థియేటర్లో యాక్టింగ్ చేసావు. నీకు 30 ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలని లేదా? వదిలే. నీకు 40 ఏళ్ల వయసులో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉందా? దూకేయి. నీకు అందరిలో కాకుండా ఒంటరిగా ప్రపంచం చుట్టేయాలని ఉందా? వెళ్ళిపో. ఈ సమాజం నిన్ను చూసి కామెంట్లు చేస్తుంది, వీడికి లైఫ్ మీద సీరియస్నెస్ లేదు అని. పోనీలే బాస్, వాళ్ళలాగా ప్రతి నెల EMIలు కడుతూ బాస్కి సెల్యూట్ కొడుతూ లోపల కుళ్ళిపోతూ బతికే కంటే నీకు నచ్చినట్లు తిక్కగా బతకడం 100 రెట్లు బెటర్. జీవితం అనేది ఒక డెడ్లైన్ కాదు, అదొక ఎక్స్పీరియన్స్. ఇక్కడ గెలవడానికి ఒక టైం అంటూ ఏమీ లేదు. నువ్వు ఎప్పుడు మేల్కొంటే అప్పుడే నీకు ఉదయం, నువ్వు ఎప్పుడు గెలిస్తే అప్పుడే నీకు సక్సెస్. సొసైటీ పెట్టిన ఈ అదృశ్య జైలు గోడల్ని బద్దలు కొట్టండి. నీ టైం టేబుల్ని నువ్వే రాసుకో. నీ లైఫ్కి నువ్వే బాస్వి.